రావోయి చందమామ. ఏది పాపేది? పాపని తీసుకొచ్చారా? ఎక్కడా? లేదు మేడం, తీసుకుని రాలేదు. ఏ? పాపని తీసుకొద్దాం అనుకుంటే పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు మేడం. ఇందాక ఒంటరిగా దొరికినట్టే దొరికింది మేడం. కానీ అంతలోనే ఎవరో మధ్యలో వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు మేడం. లేదంటే అప్పుడే మా చేతికి దొరికేది. ఈ విషయం చెప్పడానికి వచ్చారా? ఇంత కండలు పెంచితే లాభం లేదు, కాస్తంత బుద్ధి కూడా పెంచాలి. దొరకలేదు కుదరలేదు అని నాతో చెప్పడం కాదు, ఇచ్చిన పనిని పూర్తి చేసుకురావాలి. ఎవరున్నా లాక్కొని రావటం అయితే ఈ పాటికి పాపం తెచ్చేవాళ్ళం మేడం. కానీ మీరు ఎవ్వరికి తెలియకూడదన్నారు కదా, అందుకే ఆలోచిస్తున్నాం మేడం. ఈ చెత్త కబుర్లు నాకేం చెప్పొద్దు. నాకు నా పాప కావాలి. వెళ్ళి తీసుకురండి, వెళ్ళండి. వీళ్ళని నమ్ముకునే కంటే నేనే వెళ్ళిన పని అయిపోయేది. ఛ! ప్రిన్సీ నన్ను గుర్తుపడుతుందని ఆగిపోయాను, కానీ లేదంటే ఈ పాటికి పాప నా చేతుల్లో ఉండేది. నిన్ను చూస్తుంటే చెడిపోతానే, తప్పనుకోవు కదా. పద పద అంటుందే పదే పదే నీ అందం. నిన్ను చూస్తుంటే చెడిపోతానే, తప్పనుకోవు కదా. తీగ నడుము కదా, ఊగి తడబడదా, రేకు విరిసిన సోకు పరువుకు సాయపడమనదా. కమంతారా? హలో, ఇందాకటి నుంచి చూస్తున్నాను, అసలు స్విమ్మింగ్ చేయట్లేదేంటి? రా, వచ్చి నువ్వు కూడా స్విమ్మింగ్ చేయి. స్విమ్మింగా? అమ్మో, నాకు రాదు. ఏం మగాడివి? అదేంటి అంత మాట అనేసావు? అవును,
మగాడన్నాక స్విమ్ రావాలి, ఫైటింగ్ రావాలి, కర్ర తిప్పాలి, కత్తి పట్టాలి. నేనేం సినిమా హీరోని కాదమ్మా అన్నీ వచ్చేయడానికి. నాకు నీళ్ళంటేనే భయం. ఏం భయం లేదు, నీకు స్విమ్మింగ్ నేను నేర్పిస్తాను. రా అమ్మో వద్దు రా రా అభి. వద్దు తర, వద్దు తర, అరే రమ్మంటుంటే. ప్లీజ్ తర, కూర్చో. తర, కమ్ ఆన్. వద్దు తర, తర ప్లీజ్. అమ్మో వద్దు తర. అభి కమ్ ఆన్, స్విమ్ చేయి. ఇదిగో చేతులు ఇలా ఇలా అనాలి, కాళ్ళు ఇలా ఇలా అంటూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటావు. ఓకేనా? కమ్ ఆన్ స్విమ్, కమ్ ఆన్ స్విమ్ చేయి అభి. అభి 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 ఎక్కడున్నావు? అభి 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 ఎక్కడ అభి? అభి ఏమైపోయావు అభి? ఏంటి భయపడ్డావా? మరి భయం కదా? నీకు స్విమ్మింగ్ రాదన్నావు, ఎక్కడ మునిగిపోయావేమో అని నాకు గుండె ఆగిపోయినంత పని అయింది తెలుసా? హలో, మనం స్విమ్మింగ్ లో ఛాంపియన్ అమ్మా. 2-3 మెడల్స్ కూడా ఉన్నాయి తెలుసా? అవునా? మరెందుకు స్విమ్మింగ్ రాదని చెప్పా? ఊరికే జోక్ చేద్దామని. నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకేదైనా జరిగితే నేను ఎలా తట్టుకోవాలి? ఏయ్ కమాన్, మంచి రొమాంటిక్ సిచ్యువేషన్ ని నువ్వు ట్రాజెడీ చేయకు. రా వెళ్దాం, కమాన్. నువ్వు అటు నుంచి వచ్చే, ఇటు నుంచి వస్తాను. ఓకేనా? గో. పాప ఎంత ఆనందంగా ఉందో చూసావా? పాప ఇలా ఆనందంగా ఉండడం నా కళ్ళతో నేను చూస్తానని అస్సలు అనుకోలేదు చంద్రిక. జైల్లోనే నా జీవితం మగ్గిపోతుంది, ప్రిన్సీ హారిక చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనుకున్నాను. నేను మీకు అప్పుడే చెప్పినాను కదండి, మిమ్మల్ని ఎట్లయినా బయటికి తీసుకొస్తాను అని చెప్పిన. పాపని హారికకి దొరకకుండా చూసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు గదే చేసిన కదా.
నమ్మకం కూడా నువ్వే చంద్రిక. నిజంగా ఏ ముహూర్తంలో నిన్ను కలిశానో గాని నీ వల్ల నాకు చాలా మంచి జరిగింది. నువ్వు లేకపోయుంటే నా జీవితం ఎటుపోయేదో చంద్రిక. అదే మాట నేను చెప్పాలి. ఆ రోజు మీరు నన్ను కాపాడకపోయుంటే, ఇంటికి తీసుకురాకపోయుంటే ఈ పాటికి మా మామ వీరస్వామి చేతిలో చచ్చుండేదాన్ని. ఇప్పుడు మీ ముందల ఇట్లా ప్రాణంతో ఉన్నానంటే అదంతా మీ వల్లే. గది సరే కానీ రేపు పెద్దయినాక ప్రిన్సీని ఏం చేద్దాం అనుకుంటున్నారండి? డాక్టరా, లాయరా, కలెక్టరా, ఏం చేద్దాం అనుకుంటారు? ముందుగా ఒక మంచి మనిషిని చేద్దాం అనుకుంటున్నాను. చదువులు బాగా చదివితే నువ్వన్నట్టు కలెక్టరో డాక్టరో అవుతారు. కానీ మంచి వ్యక్తిత్వంతో పెరిగితే మంచి మనిషి అవుతారు. అందుకే తనని నీలాగా పెంచాలి. ఇప్పుడు చంద్రిక ఎలా ఉందో రేపు నా కూతురు మరో చంద్రికలా పెరగాలి. అదేంటండి అట్లా అంటారు? అవును చంద్రిక, హారికని చూసావుగా, తనకి చదువు ఉంది, అందం ఉంది, కానీ మంచి మనసు లేదు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే ఆలోచన లేదు. ఆవేశం, అహంకారం ఇవి రెండే తన ఆలోచనల నిండా నింపుకుంది. ఆ ఒక్క మనిషి వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో నువ్వే చూసావు కదా చంద్రిక. ఈ వయసులో అమ్మానాన్నలతో కలిసి హాయిగా ఆడుకోవాల్సిన ప్రిన్సీ నాన్నా హాయ్ ఎలా ఒంటరిగా మిగిలిపోయిందో చూడు. హాయ్ అమ్మా. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఆ హారికనే కదా. మనిషికి మంచి ఆలోచనలుంటే అవకాశం దొరికినప్పుడు అందలం ఎక్కుతారు. అదే మంచితనం లేకపోతే ఎన్ని అవకాశాలు ఉన్నా మనిషి పతనం అవుతారు. ప్రిన్సీని అలా కానివ్వను. నేనొకటి అడగచ్చా? అడుగు చంద్రిక. మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఏంటి? అవునండి, మీరు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే ప్రిన్సీకి అమ్మలేని లోటు తీరుతుంది. మీరు కూడా పాపను ఆమెకు అప్పగించి రిలాక్స్ అవ్వచ్చు కదా. లేదు చంద్రిక, నాకు పెళ్ళంటేనే విరక్తి కలిగింది. ఒక్కసారి జరిగిన పెళ్లికే జీవితమంతా గుర్తుంచుకునేంత చెడు జ్ఞాపకాలు నాకు మిగిలేలా చేశాయి. ఇప్పుడు అదే తప్పు ఇంకొకసారి చేసి ఆ భయంకరమైన నరకంలో నేను నా బిడ్డ బ్రతకలేం. అందరూ అట్లనే ఉంటారని ఎందుకు అనుకుంటున్నారండి? మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. అట్లయితే పెళ్లి చేసుకుని మంచిగా ఉండేవాళ్ళని చూసి ఏమనాలే? అందరి జాతకం వేరు, నా జాతకం వేరు చంద్రిక. రేయ్, ఈసారి వదలొద్దురా, తీసుకొని వెళ్ళిపోదాం. సరేరా. శివరాం గారు, ప్రిన్సీ లేదు. ప్రిన్సీ, 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 ప్రిన్సీ,
శివరామ్ గారు ప్రిన్సీ మనం ఇప్పుడు చాక్లెట్లు కొనుక్కుందాం. రే నువ్వు ప్రిన్సీని తీసుకెళ్ళావా? ఎంత కంగారు పడ్డామో తెలుసా? అవును బాబాయ్, మనం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాం కదా, మరి నువ్వెక్కడికి వెళ్ళావు? అమ్మో, ఇప్పుడు మొత్తం అంతా బయటికి లాగుతుందేమో. అది నీకు ఆకలేస్తుందేమో, ఏదైనా తీసుకుని వద్దామని వెళ్ళాను. అక్కడ క్యాంటీన్ ఉంది, తినడానికి ఏమైనా ఆర్డర్ చేద్దామా? రా పద. రండి 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 రండి. ఏరా ఆర్డర్ ఇచ్చావా? ఇచ్చారన్నయ్య. బాబాయ్, నాకు పిజ్జా ఆర్డర్ ఇచ్చావా? ఇచ్చాను తల్లి, నీ ఫేవరెట్ పిజ్జానే ఆర్డర్ ఇచ్చాను. ఇక ఇలా లాభం లేదు. నేను ఒక ప్లాన్ చెప్తాను, అది చేయండి. మన పని ఈజీ అయిపోతుంది. అలాగే మేడం. అలాగే మేడం. చెప్పింది అర్థమైందిగా? ఓకే సరే మేడం. రేయ్, కళ్ళు కనిపించట్లేదా? అలా గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావు. అదేంటి సార్, మీరే కదా నన్ను వచ్చి గుద్దారు, నన్ను అడుగుతారేంటి? ఏంట్రా మేం గుద్దామా? రేయ్, ఆ ప్లేట్స్ తీసుకొని అక్కడ పెట్టరా. ఏంటి ఇప్పుడు చెప్పరా, ఏమన్నా మేం గుద్దామా లేకపోతే నువ్వు గుద్దావా? ఎవరు గుద్దారు చెప్పరా? ఎవరు గుద్దారో చెప్పరా? నేను గుద్దలేదు. రేయ్, ఏయ్, ఏంటి ఏంటి గొడవ? చూడండి మేడం, వచ్చి నన్ను గుద్దేసి నేనే గుద్దానని గొడవ పడుతున్నారు. ఏమయ్యా, చూడ్డానికి పెద్ద మనుషుల్లా ఉన్నారు. పాపం ఆ వెయిటర్తో గొడవ ఏంటి? వాళ్ళందరికీ ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు, ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తారు. మీ ప్రతాపం మీ స్థాయి వాళ్ళ మీద చూపించుకోండి, ఇలాంటి వాళ్ళ మీద కాదు. బెరర్, నువ్వు వెళ్ళి ఆ ప్లేట్ తీసుకెళ్ళు. థ్యాంక్ యూ మేడం. వెళ్ళు. అదిగో చూసారుగా, అది తిన్నాక వాళ్ళు మత్తులోకి జారిపోతారు. వెళ్ళి పిల్లని తీసుకొని వచ్చేయండి. జాగ్రత్త,
అస్సలు మిస్ కాకూడదు. అలాగే మేడం. అదిగో ఫుడ్ వచ్చేసింది. ఇదిగో నీకు ఇష్టమైన పిజ్జా. ప్రిన్సీ, ప్రిన్సీ, నువ్వు ఇది తినకూడదు. నీకోసం స్పెషల్ ఐటమ్ నేను తీసుకొచ్చాను. అవును, నువ్వు ఇంకా వెళ్ళలేదా? అదేంటి అభిరామ్ గారు, కేక్ తో పాటుగా లంచ్ కూడా ఆర్డర్ చేశారు కదా, అది చెప్పలేదా? ఆ, ఆ, ఓ, ఇంకా మీరు సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారా? ఆమ్, ఆ, ఆమ్, ఆ, ఎరా, నువ్వు లంచ్ కూడా ఆర్డర్ ఇచ్చావా? అబ్బా, ఆ, ఆ, అవునన్నయ్య, ఇచ్చే ఉంటాను. ఇచ్చే ఉంటావా? అదేంటి? అదే అన్నయ్య, ఇచ్చే ఉన్నాను అని అన్నాను. బాబు, ఈ ఆర్డర్ వెనక్కి తీసుకెళ్ళు. డబ్బులు కట్టేశారు మేడం. పర్లేదు, ఇంకెవరికైనా ఇచ్చేయి. రండి రండి, మీ అందరి కోసం వేడి వేడి బిర్యానీతో పాటు చాలా ఐటమ్స్ ఎదురు చూస్తున్నాయి. రండి రండి రండి, ప్రిన్సీ, కమాన్. రండి. షిట్! ఛ! ఇదెక్కడి నుంచి వచ్చింది? లాస్ట్ మినిట్లో అంతా పాడు చేసింది. ఛ! షిట్!